గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో మనం గణిత శాస్త్రం స్వభావం గురించి తెలుసుకుందాం. మన లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్ అలాగే డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది చెప్పుకున్నాం. వీటి ద్వారా మనకి యాక్చువల్లీ గణిత శాస్త్రం యొక్క నేచర్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అయితే మనం చెప్పుకున్న ఏ ఒక్క డెఫినేషన్ కూడా దాని పూర్తి స్వభావాన్ని వివరించలేదన్నమాట. ఎందుకంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్ని కలిగి ఉన్నటువంటిది మ్యాథమెటిక్స్. సో దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఇందులో ఇటు సింబల్స్ ఉంటాయి, డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి, అలాగే వాటికి సంబంధించి డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించి ఇంకా చూసుకుంటే లాజికల్ రీజనింగ్, అలాగే అనాలిసిస్, ఇలాంటి జనరలైజేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించి మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి తూచేవి, కొలిచేవి, లెక్కించేవి, అలాగే గీసేవి, కౌంటింగ్ చేసేవి, ఇలాంటి అనేక ప్రాసెస్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించి బేసిక్స్గా చెప్పుకోవచ్చు. అలాంటి విలక్షణమైనటువంటి ఈ గణిత శాస్త్ర స్వభావం గురించి మనం చెప్పుకోవాలంటే అందులో కొన్ని ప్రధాన లక్షణాల ఆధారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్, గణితంలో భావనలు అనేవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. అంటే మ్యాథమెటికల్గా మనం చూసుకుంటే అందులో కాన్సెప్ట్స్ ఎప్పుడూ కూడా ఒకదాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఇంప్రూవైజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎడిషన్ తెలియకుండా నేర్చుకోకుండా ఆ వ్యక్తి మల్టిప్లికేషన్ చేయలేడు. అలాగే ఇటు సబ్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో అది నేర్చుకోకుండా అటు డివిజన్ అనేది చేయలేం. అట్ ద సేమ్ టైం డివిజన్కి సంబంధించి చూసుకుంటే మల్టిప్లికేషన్, డివిజన్, వీటికి సంబంధించి చూసుకుంటే మరొకటి టేబుల్స్ అనేవి నేర్చుకోకుండా మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ ఫాస్ట్గా చేయలేం. ఎందుకు అనేటప్పటికి సింపుల్గా రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. సో ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్కి ఆధారపడి ఉన్నాయన్నమాట. ఈ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే, ఇది ఎలా వచ్చిందో తెలియకపోతే, ఇందులో ఉండేటటువంటి కాన్సెప్ట్ పూర్తిగా వీళ్ళు నేర్చుకోకపోతే ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ వీళ్ళకి ఏమాత్రం అర్థం కాదు. అలాగా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మనం చూసుకున్నప్పుడు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయని మనం చెప్పొచ్చు అనమాట. ఇది ఒక నిచ్చెన రూపంలో ఉంటాయన్నమాట సింపుల్గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వన్, అమూర్త లక్షణము, అబ్స్ట్రాక్ట్ ఫామ్. మ్యాథమెటిక్స్కి అబ్స్ట్రాక్ట్ ఫామ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటికల్గా చెప్పుకునేటటువంటివి ఏదైనా సరే సింబల్స్ని యూస్ చేసుకునే చెప్తున్నాం తప్ప ఏది కూడా పూర్తిగా మన చేతితో పట్టుకుని తాకే లేదా ఫిజికల్గా ఉండేటటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, 2 బంతులు లేదా 3 కార్లు ఇలా చెప్పేటప్పుడు 2, 3 అనేవి మ్యాథమెటికల్ సింబల్స్ ఫామ్లో చూపిస్తున్నాం. లేదా 6th స్టాండర్డ్ నుంచి మనం చూసుకున్నప్పుడు ఆల్జీబ్రాకి సంబంధించి చూసుకుంటే ఆ ఆల్జీబ్రాలో ఉండేటటువంటి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా XYZ ఇలా సింబల్స్ రూపంలోనే మనం చూపిస్తూ ఇటు అర్థమెటిక్ పూర్తి అబ్స్ట్రాక్ట్ ఫామ్గా మనం ఆల్జీబ్రా అని చెప్తున్నాం. ఇలాగా మ్యాథమెటికల్గా చూసుకున్నట్లయితే అది పూర్తిగా మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ సింబల్స్ ఇలాంటి వాటిని ఉపయోగించి చేసేవే కానీ ఏది కూడా ఫిజికల్గా చేసేది కాదు. కాబట్టి గణితం అమూర్త లక్షణాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సరిచూసుకునే అవకాశం. మీరు స్కూల్ లెవెల్లో సమ్స్ చేసేటప్పుడు కానివ్వండి, కాలేజ్ లెవెల్లో చూసుకోండి, బుక్లో సమ్స్ అవి చేసిన తర్వాత కొన్ని సమ్స్కి LHS ఈక్వల్ టు RHS సంబంధించి ప్రూవ్ చేసే క్రమంలో వెరిఫై చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే ఒక డివిజన్ అది చేసాము అంటే డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఫార్ములా యూస్ చేసుకుని మనం చేసిన డివిజన్ కరెక్టా రాంగ్ అనేది చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏమైనా ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు వచ్చినటువంటి XY వాల్యూస్ లేదా AB వాల్యూస్ ఇలాంటివి
తిరిగి పై ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం ఆ సమ్ కరెక్ట్గా చేసామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. లేదా కొన్ని సమ్స్కి వాటికి వచ్చినట్టు ఆన్సర్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది జనరల్గా బుక్స్లో చివరిలో ఇవ్వబడతాయి కూడా. ఇలా మ్యాథమెటికల్గా మనం చూసుకుంటే డిఫరెంట్ సమ్స్ని మనం సాల్వ్ చేసిన తర్వాత వాటిని తిరిగి వేరే మెథడ్స్లో వీటిని వెరిఫై చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ అనేది వీలు కల్పిస్తుంది. కాబట్టి గణిత స్వభావంలో సరిచూసుకునే అవకాశాన్ని కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా మనం చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే గణిత శాస్త్ర సంకేతాలు అంటే ఓన్లీ సింబల్స్ ఉన్నటువంటి ఏకైక భాష మ్యాథమెటిక్స్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద పెద్ద ప్రవచనాలు ఉన్నా సరే అంటే స్టేట్మెంట్స్ ఉన్నా సరే వాటిని చాలా షార్ట్ ఫామ్లో చెప్పడానికి మ్యాథ్స్ అనేవి చాలా ఈజీగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల కర్ణం మీది వర్గం అనేది ఆ మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. గుర్తుంది కదా, పైథాగరస్ థీరం. సో దీన్ని మనం చాలా షార్ట్ ఫామ్లో ఎలా చెప్తున్నాం, సింపుల్గా ట్రయాంగిల్ ఏబీసీ త్రిభుజంలో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే షార్ట్ ఫామ్స్లో సింబల్స్ని యూస్ చేసి అంత పెద్ద విషయాన్ని చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనం చూసుకుంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి జనరల్గా చూసుకుంటే ఇలా సింబల్స్ తోటే మనం తెలుపుతున్నాం అన్నమాట. ఈ సింబల్స్ ద్వారానే మనం ఈక్వేషన్స్ని కానీ ప్రాబ్లమ్స్ని కానీ సాల్వ్ చేస్తుంటాం. ఈజ్ ఈక్వల్ టు సమానానికి ఏమో ఈజ్ ఈక్వల్ టు అని, సమాంతరానికి ఏమో ప్యారలల్ అని, సర్వసమానం అనే దానికి ఏమో అదే ఈజీ 3 లైన్స్ నుండి ఈక్వల్ దాన్ని ఈ విధంగా చాలా చక్కగా ఖచ్చితంగా ఉండేటటువంటి సింబల్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యాథమెటికల్ సింబల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద నేచర్గా మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ గణితం అనేది తార్కికమైనది. మ్యాథమెటిక్స్ ఈజ్ లాజికల్. సో లాజికల్ అనేటప్పటికి ఏంటి, వాట్ ఈజ్ లాజిక్, ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరగాలి అంటే కారణాలని తీయటం. సో మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే క్రమంలో వేసే స్టెప్స్కి గమనించిన స్టెప్ ఎందుకు వేస్తున్నాము అనేది కొన్ని డైరెక్ట్గా అయితే కొన్ని సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అందులో కొన్ని ఫార్ములాస్ని యూస్ చేస్తూ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అవి వేసేటప్పుడు మీరు పక్కనే సిన్స్ అని చెప్పి ఆ ఫార్ములాస్ని ఏ బేసిస్ మీద ఏ ఫార్ములా యూస్ చేసి మనం ఆ స్టెప్ వేస్తున్నాం అనేది పక్కన మెన్షన్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా ప్రాబ్లంకి సంబంధించి మనం ఎందుకు ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయబడింది అనేది చెప్తుంటాం. ఇలా ప్రతిదీ కూడా వాట్ ఈజ్ ప్రూవెన్ అనే కాదు, హౌ టు ప్రూవెన్ అనే దాన్ని కూడా మనం చాలా రీజనబుల్గా లాజికల్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని గణితం అనేది తార్కికమైనది అని మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ గణిత వివేచన అంటే గణిత శాస్త్రం అనేది రీజనింగ్లోంచి డెవలప్ అయినటువంటి శాస్త్రంగా చెప్పొచ్చు. అంటే ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది కూడా మళ్ళీ మనం చూసుకుంటే 2 టైప్స్. ఒకటి ఇండక్టివ్ రీజనింగ్ ఆగమన వివేచన, రెండవది డిడక్టివ్ రీజనింగ్ నిగమన వివేచన. ఇక్కడ ఇండక్టివ్ రీజనింగ్ అనేటప్పటికి ఏంటంటే మనం అనేక పరిశీలనలతో కానీ అనేక ఉదాహరణలతో కానీ అనేక ఎక్స్పీరియన్స్తో కానీ ఒకే టైప్ ఆఫ్ వాటిని గమనించిన తరువాత దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మనం ఆగమన వివేచనగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకునే స్టార్టింగ్లో ఉండేటువంటి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఆ స్టేట్మెంట్ రావడానికి ముందుగా మనం డిఫరెంట్ ట్రయాంగిల్ షేప్స్ ఏవైనా కావచ్చు వాటిలో ఉండే కోణాలని కొలిచి ప్రతి త్రిభుజం యొక్క 3 కోణాలని కూడా కలిపినప్పుడు అది ఏ రకమైన త్రిభుజమైనా కావచ్చు, సమబాహు, సమద్విబాహు, విషంబాహు, లేదా లంబకోణ, అధిక కోణ, అల్పకోణ, ఏ టైప్ ఆఫ్ అయినా కావచ్చు. మీకు అక్కడ 3 కోణాలని కలిపేటప్పటికి 180 డిగ్రీస్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ గమనించినట్టు ఎగ్జాంపుల్స్ ఆధారంగా
త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనే స్టేట్మెంట్ని మనం రాబట్టగలిగాం అనుకోండి, అది ఇండక్టివ్ రీజనింగ్ అనమాట. అలాగే డిడక్టివ్ రీజనింగ్ అనేటప్పటికి ఏంటి అనేటప్పటికి వాటికి సంబంధించి వచ్చినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఇవ్వబడతాయో అలాంటి వాటిని ఆధారంగా తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని డిడక్టివ్ రీజనింగ్గా చెప్పొచ్చు అనమాట. ఇందులో ఏంటంటే స్టేట్మెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్కి ఈ మన సొల్యూషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ డిడక్టివ్ రీజనింగ్లో చెప్పేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్డిఫైన్డ్ పదాలు అనమాట. అంటే ఏంటి, నిర్వచనమే అవసరం లేనటువంటి స్టార్టింగ్ ఏమైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ని అన్డిఫైన్డ్ కాన్సెప్ట్స్గా చెప్పొచ్చు. వీటిని డిఫైన్ చేయడం చాలా కష్టం. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే రేఖాగణితంలో ఉండేటటువంటి బిందువు అంటే ఏంటి, రేఖ అంటే ఏంటి, లేదా ఉపరితలము అంటే వాట్ ఈస్ ప్లేన్ అంటే ఏంటి, లేదా అంతరాళం అంటే ఏంటి, అలాగే సమితి అంటే ఏంటి, సంఖ్య అంటే ఏంటి, లేదా వేరియబుల్ చరరాశి అంటే ఏంటి, ఇలాంటి వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, డిఫైన్ చేయలేం. సో కానీ ఈ పదాల ఆధారంగా మనం మిగిలిన ఏ అంశాలనైనా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అంటే వాటికి సంబంధించి చూసుకుంటే వాట్ ఈజ్ లైన్ సిగ్మెంట్, లేదా వాట్ ఈజ్ యాంగిల్, వాట్ ఈజ్ ట్రయాంగిల్, వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్, వాట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్, ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటప్పుడు చెప్పే దాంట్లో ఆ రేఖ, బిందువు, లేదా ఉపరితలం, లేదా సమితి, సంఖ్య ఇలాంటి పదాలను ఉపయోగించి మనం ఈ రేఖాఖండం లేదా కోణం ఇలాంటి వాటిని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటికి చెప్పడం కోసం, వీటి ఆధారంగా ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం చెప్పేది నిగమన వివేచనగా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, గణిత శాస్త్రం నిర్దిష్ట క్రమము. మ్యాథ్స్ అనేది ప్రతి దాంట్లోనే కూడా ఒక ఆర్డర్ని పాటిస్తూ ఉంటుంది. అంటే మ్యాథ్స్కి సంబంధించి థీరమ్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, లాస్ కావచ్చు, అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, గణిత శాస్త్రం అనేది ఖచ్చితమైనది. ఇది పూర్తిగా యాక్యురేట్ మ్యాథమెటిక్స్ అనేది. ఇందులో ఎలాంటి సందిగ్ధానికి, తప్పుకి చోటు అనేది ఉండదు. ఇందులో మ్యాథమెటికల్గా మనం చూసుకుంటే వచ్చే రిజల్ట్స్ అనేవి ఎక్కడైనా సరే ఒకేలాగా వస్తాయి. ఎంతమంది ఎన్నిసార్లు చేసినా, ఎన్ని పద్ధతుల్లో చేసినా ఒక ప్రాబ్లం ఉంది అంటే దాని సమ్కి ఆన్సర్ అనేది ఒకలాగే వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి చూసుకుంటే ఏదైనా 2 బేస్ సంఖ్యలను కూడితే ఎప్పటికీ సరిసంఖ్య అవుతుంది అనేది ఒకటి చూసుకుందాం. అక్కడ మీరు గమనించండి, 1 + 3 4 సరిసంఖ్య, లేదా 5 + 3 8 సరిసంఖ్య. అలాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మనం ఎంత చూసినా దానికి అదే వస్తుంది తప్ప వేరే రిజల్ట్ మళ్ళీ ఎక్కడ మారేది ఉండదు. అలా మనకి మ్యాథ్స్ అనేది చూసుకున్నప్పుడు చాలా యాక్యురేట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే అంతర్బుద్ధితో ఏర్పడినటువంటి శాస్త్రము. అంటే మ్యాథ్స్ అనేది మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, మానవునికి జీవితానికి అవసరాలకు అనుగుణంగా డెవలప్ అయినటువంటి శాస్త్రంగా. ఆ అవసరాల ఆధారంగా ఎలా డెవలప్ అయింది అనేటప్పుడు చూసుకుంటే డెఫినెట్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇది సహజ జ్ఞానం వల్లే ఏర్పడిందని, డెవలప్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. మ్యాథ్స్లో ఉండేటువంటి ఏ స్టేట్మెంట్ అయినా సరే, ఏ ప్రిన్సిపల్ అయినా సరే మానవుని యొక్క అంతర్బుద్ధి వల్లే ఏర్పడిందని మనం క్లియర్గా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, గణిత శాస్త్రం అనేది సౌందర్యవంతమైనది. అంటే మ్యాథ్స్ చూసుకునేటప్పటికీ అందులో మనం కంపల్సరీ యాస్థెటిక్స్, సౌందర్యాన్ని గమనించవచ్చు. అంటే మ్యాథ్స్ సంబంధించి ఎలా గమనించవచ్చు అనేటప్పటికీ కొన్ని టేబుల్స్ నేర్చుకునే క్రమంలో ఒక ఆర్డర్లో నెంబర్స్ రావటం, లేదా ఒక టేబుల్ సంబంధించి 11th టేబుల్ అని చూసుకుంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 అంటే అక్కడ ఆర్డర్ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం జియోమెట్రికల్ షేప్స్ అన్నీ కూడా మనం గమనించినప్పుడు అందులో కూడా ఒక విధమైనటువంటి యాస్టిక్ గమనించవచ్చు. లేదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినప్పుడు
లైన్స్ కానీ కర్వ్స్ కానీ వాటిని సూచించే క్రమంలో కూడా మనం సౌందర్యాన్ని చూడొచ్చు. ఇవనే కాదు, ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్రమంలో ఆ ప్రాబ్లమ్ని చక్కగా నీట్గా చేసేటప్పుడు ఉండే టంకీలు కానీ అక్షరాలు కానీ అవన్నీ కూడా నీట్గా చేసినట్లయితే అందులో కూడా మనం మ్యాథ్స్ని గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి రెండో కోణంలో కానీ చెప్పుకుంటే ప్రకృతికి సంబంధించి సౌందర్యాంశాలు ఎలా అయితే ఉంటాయో అలాగే మ్యాథ్స్లో ఉండేటప్పటికీ మనకి సౌష్ఠవం, భ్రమణం ఇలాంటి వాటికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా అటు ఆర్ట్ పరంగా కూడా ఉపయోగపడతాయి. అలా కూడా మ్యాథ్స్ అనేది సౌందర్యవంతమైనదిగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా మనం మ్యాథ్స్కి సంబంధించి కేవలం ఇవనే కాదు, మనకి ఇంకా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా డిఫరెంట్ టాపిక్స్ని మ్యాథ్స్ జనరలైజ్ చేస్తుందని, ఇది ఒక సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని, లేదా ఇది గణిత శాస్త్రం అనేది రిమైనింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్టడీస్ అనమాట, అధ్యయనాలకు ఆధారమైనటువంటి పరికరంగాను. అలాగే ఇందులో మనం సమ్స్ అవి చేసేటప్పుడు ఒకదానికొకటి అందులోని సిద్ధాంతాలు అనేవి సహకరించుకుంటూ ఉంటాయి కాబట్టి ఇది ఒక క్రమశిక్షణ గల శాస్త్రంగాను, ఇలా అనేక విధాలుగా మనం గణితం యొక్క స్వభావాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత గణిత శాస్త్ర పరిధి కానీ చూసుకుంటే ఎక్కడెక్కడ ఈ మ్యాథ్స్ ఉంది అన్నప్పుడు గణితం లేకుండా మానవ జీవితంలో ఏ అంశము లేదు అనేది వాట్ ఈజ్ మ్యాథ్స్ అని చెప్పుకునే టైంలోనే మనం అనుకున్నాం. అంటే పొద్దుట లేచింది మొదలు నిద్రపోయే వరకు ప్రతి అంశంలోని మ్యాథ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే విద్యాపరంగా కూడా చూసుకుంటే అకాడమిక్గా కూడా మ్యాథ్స్ నాలెడ్జ్ లేకుండా రిమైనింగ్ ఏ విషయాలను కూడా నేర్చుకోవడం అనేది దాదాపు అసాధ్యమనే మనం చెప్పుకోవచ్చు అనమాట. మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్కి సంబంధించి కానీ, నెక్స్ట్ పర్సంటేజెస్ కానీ, లేదా ప్రాఫిట్ లాస్, లేదా రేషియోస్, ఇవన్నీ చూసుకుంటే వీటికి సంబంధించి ముందు టెర్మినాలజీ అవి లేకుండా ఇవేమీ చెప్పలేము. అలాగే రేఖాగణితం ద్వారా చూసుకుంటే లైన్, డాట్, నెక్స్ట్ ప్లేన్, యాంగిల్, రేస్, ట్రయాంగిల్స్ ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి మనం మ్యాథ్స్ స్కోప్లోకి చెప్పొచ్చు అనమాట. అలాగే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది చూసుకుంటే ప్రజెంట్ ఇలా కంప్యూటర్ రంగంలో మొత్తం కూడా మ్యాథ్స్కి సంబంధించి ఉన్నటువంటి ఫార్ములాసే మనం చెప్పొచ్చు. కంప్యూటర్ సాఫ్ట్వేర్లో మొత్తం మనం చూసుకుంటే ఆ లాజికల్ అల్గారిథం కానివ్వండి ఇవన్నీ కూడా మనం మ్యాథ్స్గానే చెప్పొచ్చు అనమాట. అలాగే డిఫరెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నింటిలోనే కూడా మ్యాథ్స్ అనేది తప్పనిసరిగా ఉందని చెప్పొచ్చు. అంటే మెడిసిన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ మెటీరియల్స్, జియో సైన్స్, కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, ఇలా ప్రతి దాంట్లోనే కూడా మ్యాథమెటిక్స్ అనేవి మనం గమనించవచ్చు. ఇలా మనం చూసుకుంటే కనుక మ్యాథ్స్ అనేది తన పరిధి చూసుకుంటే అది మొత్తం అంతా కూడా విస్తృతంగా ఉంది అని మనం సింపుల్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.